everybody, welcome back to my YouTube channel Just Sandy Vlog. So last Sunday హరీష్ వాళ్ళ తమ్ముడు జగ్గు బర్త్డే అని చెప్పేసి పార్టీ ఇస్తానని పిలిచాడు. అంతేరా అనే రెస్టారెంట్ కి వెళ్ళాం అందరం కలిసి. ఆంధ్ర తెలంగాణ రాయలసీమ అన్నమాట. ఎప్పటి నుండో ఈ రెస్టారెంట్ కి వెళ్దాం అనుకున్నాము. సండే ఫుల్ క్రౌడ్, లైక్ ముందే మనం టేబుల్ బుక్ చేసుకున్నప్పటికీ కూడా చాలా సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ప్రీ బుక్ చేసుకోవడం బెటర్. అండ్ మేము 10 to 11 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి ఒక ఎంటైర్ రూమ్ లాంటిది అయితే ఇచ్చారు. ఆల్మోస్ట్ ఒక 18 పీపుల్ వరకు అకామిడేట్ అవ్వచ్చింది. ఇలా అందరం ఒక దగ్గర కలిసామంటే హడావిడి హంగామా గోలా గొడవ తప్పదు. చాలా స్టార్టర్స్ ఆర్డర్ చేసాం మేము. బట్ ఫస్ట్ టైం ట్రై చేసిన స్టార్టర్ అయితే కంజు పిట్టా ఫ్రై. ఎలా ఉందో సుష్మా మాటల్లో వినేద్దాం. కమింగ్ టు వాట్ వీ హ్యాడ్ ఇన్ అంతేరా, స్టార్టర్స్ నాన్ వెజ్ లో అయితే చాలా వెరైటీస్ అనమాట. కంజు పిట్టా ఫ్రై, భీమవరం రొయ్యల వేపుడు, అంతేరా స్పెషల్ చికెన్ వింగ్స్, కాజు చికెన్ పకోడా, ముర్గు మలై కబాబ్, ఆమ్లెట్ కోడి కబాబ్, ఇలా చాలా ట్రై చేసాము. ఇంకొకటి రెండు మిస్ కూడా చేసి ఉంటాను నేను. అండ్ వెజ్ లో అయితే అచారీ పన్నీర్ టిక్కా అండ్ గోంగూర పన్నీర్ పాకెట్స్ అనమాట. అండ్ మెయిన్ కోర్స్ లో అయితే సాంబార్ అన్నం, పొటాటో ఫ్రై ట్రై చేసాము. అండ్ మటన్ బిర్యానీ. అండ్ మెయిన్ అయితే స్టార్టర్స్ కి స్పెషల్ అప్రిసియేషన్ ఇవ్వాలి. ఆమ్లెట్ కోడి కబాబ్ అంటే కోడి కబాబ్ ని ఆమ్లెట్ లో ర్యాప్ చేసి తీసుకొచ్చారు. అండ్ నాకు బాగా నచ్చిన స్టార్టర్స్ అయితే భీమవరం రొయ్యల వేపుడు అండ్ అంతేరా స్పెషల్ చికెన్ వింగ్స్. ఈ రెండు అయితే చాలా బీభత్సంగా నచ్చాయి. అండ్ మెయిన్ కోర్స్ లో సాంబార్ అన్నం అనేది చాలా స్మూత్ గా సటిల్ గా చాలా బాగుంది. మేము ఒక ప్లేట్ ఆర్డర్ చేసి ఇంకొక ప్లేట్ కూడా మళ్ళీ తెప్పించుకున్నాము. అండ్ వెజ్ వాళ్ళు అయితే అంతేరా స్పెషల్ వెజ్ బిర్యానీ ట్రై చేశారనమాట. ఎన్ని వీడియోలు తీసినా సరే బిర్యానీ తిన్నప్పుడు మాత్రం కాన్సన్ట్రేషన్ అంతా బిర్యానీయే, ఎవరు డిస్టర్బ్ చేయలేరు. సో మెయిన్ మాకు ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎక్కువ మెంబర్స్ కలిసి వెళ్ళాం కాబట్టి వైడ్ వెరైటీ ఆఫ్ డిషెస్ అయితే ట్రై చేయడానికి కుదిరింది. సో మోస్ట్లీ నేను మా వారు వెళ్ళినప్పుడు ఇన్ని ఐటమ్స్ అసలు ట్రై చేయలేము. లైక్ నేను నాన్ వెజ్ అండ్ మా వారు ప్యూర్ వెజ్ కాబట్టి సో మోస్ట్లీ తక్కువ మాత్రమే ఆర్డర్ చేసుకుంటూ ఉంటాము. అండ్ ఎప్పుడైనా మిగిలితే ఇంటికి తెచ్చుకుంటాం. బట్ సేమ్ డిష్ మళ్ళీ రిపీట్ చేయాలనిపించదు. అండ్ వీ ఎండెడ్ అవర్ మీల్ విత్ ఆప్రికాట్ డిలైట్. ఇక్కడ స్పెషల్ అనమాట. నాకైతే ఆ రోజు బాగానే నచ్చింది. బట్ మా ఫ్రెండ్స్ ఇంకా సాటిస్ఫై అవ్వలేదు. ఇంకా బర్త్డే బాయ్ కి బర్త్డే బంప్స్ టైం. అందరం బెంగళూరులో ఉన్నా సరే ఇలా పండక్కో పబ్బానికో కలవడం అవుతుంది. అస్సలు కుదరట్లేదు అనమాట. ఒకరు ఫ్రీగా ఉంటే ఒక వీకెండ్ ఇంకొకరికి షాపింగ్ ప్లాన్ ఉంటుంది, లేకపోతే ఇంకొకరు మూవీకి వెళ్ళిపోతారు. సో నేనైతే అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, లేదు ఈ సాటర్డే ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి. సాటర్డే అవ్వకుండా సండే అయినా వెళ్దామని చెప్పి. బట్ అస్సలు కుదరదు. ఫైనల్లీ వి ఆల్ గెట్ టు మీట్ అండ్ హ్యాడ్ అమేజింగ్ టైం. చాలా బాగుంది. అండ్ ఈ అంతేరాలో మాకు ఒక రూమ్ ఇచ్చారని చెప్పాను కదా, అక్కడ మనకి టీవీ కూడా ఉందన్నమాట. సో వీ కెన్ ప్లే అవర్ ఫేవరెట్ సాంగ్స్ అండ్ వీ కెన్ హ్యావ్ అ మీల్. అండ్ బయట థీమ్ కూడా చాలా బాగుంది. బట్ నేను ఎక్కువ రికార్డ్ చేయలేకపోయాను బికాస్ ఆఫ్ ద హ్యూజ్ క్రౌడ్ ఆన్ సండే. సో సండేస్ వెళ్తున్నారంటే ముందే ఒక 2-3 days ముందే ప్రీ బుక్ చేసుకోండి. ఫైనల్లీ మేము మా మీల్ కంప్లీట్ చేసుకొని అయితే ఇంటికి బయలుదేరిపోయాము. బికాజ్ మాకు ఆ రోజు నైట్ ఇంకొక మూవీ ప్లాన్ ఉందన్నమాట. సో ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ మూవీకి బయలుదేరిపోదాం అని చెప్పేసి పొద్దున్న నుంచి అసలు కంటిన్యూస్గా రెడీ అవుతూనే ఉన్నాము. అంటే కొంచెం కూడా రెస్ట్ లేదు. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి చక్కగా రిలాక్స్ అయ్యి ఒక చిన్న నాప్ వేసి లేచి నైట్ మూవీ అనమాట 10:30కి వెళ్దాం అని అనుకుంటున్నాము. ఫైనల్లీ రీచ్డ్ హోమ్. నేను రీసెంట్గా నా వ్లాగింగ్ స్టైల్ అనేది చేంజ్ చేశాను. ఇంతకు ముందులా 20-25 మినిట్స్ లాంగ్ వీడియో లాగా కాకుండా 4 to 5 minutes వీడియోస్ చిన్నగా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. బికాజ్ లైఫ్ అనేది చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో మూవ్ అవుతుంది అండ్ టైం అస్సలు దొరకట్లేదు మంచిగా వ్లాగింగ్ చేయడానికి. బట్ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అన్నట్టు చిన్న బిట్స్ అండ్ పీసెస్ జర్నల్ చేసుకుంటున్నట్టు అయితే షేర్ చేస్తున్నాను. మీకు ఈ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేసేయండి. బై ద వే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టేయింగ్ connected. Thanks for watching. Bye bye.